ఎల్లుండి నేను వస్తున్నా అని సుట్టపైన ఫోన్ చేసిండనుకో, అరే రాక రాక రావట్టే ఆ రోజు మంచిగా తునకల కూరండి ఇంత కళ్ళుబొట్టు తెచ్చి తయారుంచుతారు మర్యాదలల్లా వెనకపోవద్దని. కానీ వస్తా అన్న మనిషి రాలేదనుకో, సూషి మాపటిలి ఫోన్ కొడతారు, ఏమాయన్న రాకపోతివని. అయ్యో చెల్లె ముఖ్యమైన పనుండి రాలేరా ఏమనుకోకు, మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది అని అంటారు. ఆగో అచ్చం అట్లనే ఉన్నది ఆన పరిస్థితి సుత. ముందే వస్తుందని చెప్తే యాది మర్చినట్టే చేయబట్టే, కాకుంటే పట్నంలో అప్పుడప్పుడు పలకరిస్తాంది. ఆనకు సుధా షిఫ్ట్ ఉన్నదా ఇట్లా చీకటి పడంగానే అట్లా అందుకుంది. మళ్ళా 3 రోజుల సంది ఇదే కథ. అందరు ఆఫీసులు కంపెనీలు షాపులకెళ్ళి ఇళ్లకు పోయే యాళ్లకు సరసుడు సరుస్తుంది. అప్పుడే రోడ్ల మీద బండ్లు ఎక్కువ ఉంటాయి. ఈగేముంది ఆడాడ కాలువలు అంత ట్రాఫిక్ జాములు. ఆన డ్యూటీ టైం అర్థమైన వాళ్ళు మంచిగా ఆనకోట్లు తొడుక్కొని దంచుతూనే ఉన్నారు బండ్లు. మర్చిపోయిన వాళ్ళు పొట్టు దడుసుడు. మళ్ళా పొద్దాక మొగులంతా మబ్బు పట్టే ఉంటుంది. తొగ తప్పినట్టు గట్లనే ఎండ పొడవు పడితే అదే భాగ్యం. ఇక సిటీ దాటితే జిల్లాల్లో ఏం పడ్డా మోతాదుగానే. సింగరేణి బావులోకి నీళ్ళొచ్చే వరకు బొగ్గు తీసుడు తిప్పలైతాంది. ఈ తాపకు జోరుంటాయి అన్నారు గానీ వెనక పట్టు పట్టింది. తెలంగాణలో ఈసారి నార్మల్ కంటే స్వల్పంగా అధికంగానే జూలైలో వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక దేశం మీది బాజుకు దంచుతున్నాయి. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనైతే నదులు పొంగుడు బొంగే వరకు ఆగమాగం ఉంది. 25 మంది కాలం చేసిండ్రు, బొచ్చడి ఇండ్లు కూలినాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లో సుతా గట్టిగానే కొడుతుంది. అటుకెళ్లి చిన్నగా మన దిక్కు వస్తాయి అంటాళ్ళు. చూడాలి మరి మన ప్రాజెక్టుల నిండే ఆనలు ఎన్నడు పడతాయో.